హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ క్యూట్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కమ్మని వెన్న మురుకులు. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. అండ్ పిల్లలకి ఈవినింగ్ టైమ్గా మనం స్నాక్గా ఇవ్వచ్చు. అండ్ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ స్నాక్ అనేది మనం ఒక హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఈజీగా కరకలాడుతూ గుల్లగా వస్తాయి. సో దానికోసం ఎలా చేయాలో చెప్తాను చూడండి. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 4 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోండి. బయట కొన్న ప్యాకెట్ పిండి అయినా పర్వాలేదండి. సో 4 కప్పుల బియ్యం పిండికి 1 కప్ వరకు శనగపిండి తీసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా తీసుకున్నాక అందులో సరిపడా సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ కారం, అదేవిధంగా 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. అండ్ 4 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. నువ్వుల వల్ల మురుకులు చాలా టేస్ట్ వస్తాయి. సో స్కిప్ చేయకండి. ఒకసారి మొత్తం కలిసే విధంగా చేత్తో బాగా కలపండి. ఇక్కడ మనం ఉప్పు కారం సరిపోకపోతే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత బటర్ తీసుకోండి. ఇంట్లో ప్రిపేర్ చేసిన అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో నేను ఇంట్లో చేసిందే తీసుకున్నాను. ఒక పావు కప్పు వరకు వెన్న తీసుకోండి. ఓకేనా. సో ఫ్రిడ్జ్లో పెట్టిన తీసుకుంటే బెటర్ అండి. ఈ విధంగా తీసుకున్నాక వెన్న మొత్తాన్ని స్మాష్ చేస్తూ పిండిలో కలిసే విధంగా బాగా కలపండి. ఓకేనండి. సో ఇక్కడ పిండి మొత్తానికి వెన్న అనేది బాగా పట్టాలన్నమాట. 2 చేతులు యూజ్ చేసి బాగా కలపండి పిండిని. సో పిండిలో ఉండలు లేకుండా మొత్తం కలపాలండి. ఓకేనా. ఈ విధంగా కలిపిన తర్వాత మీకు ఉప్పు కారం సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చేయండి. సరిపోకపోతే యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత అందులో మనం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఓకేనా. సో ఇలా మొత్తం పిండి ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఓకేనా. కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. సో ఎక్కువే క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ముందుగా ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకుంటున్నానండి. సో మీరు తక్కువ క్వాంటిటీ తీసుకుంటే కొద్దిగా వాటర్ అనేది కలుపుకుంటూ పిండిని కలపండి. ఓకేనా. సో ఇక్కడ నాకు వచ్చేసి 1.5 గ్లాస్ వరకు వాటర్ అనేది పడుతుందండి. ఇలా మొత్తం పిండి ఒక గట్టి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఓకేనండి. సో స్లోగా ఇక్కడ మనకి టైం అయితే ఎక్కువే పడుతుందండి. ఈ పిండి మనకి ముద్దలా వచ్చాక ఈ విధంగా స్మాష్ చేస్తూ బాగా కలపాలి. ఓకేనండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం వెంటనే మురుగులనే వేసేసుకోవచ్చండి. నానబెట్టవలసిన పని లేదు. కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా షేప్ కింద చేసుకుని పక్కన పెట్టుకోండి. మురుగులు కాబట్టి స్టార్ షేప్ ఉన్న తీసుకొని అందులో పెట్టుకుని ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసి ఆ పిండిని ఆ గొట్టంలో పెట్టుకోవాలన్నమాట అండి. సో అందులో మనం ఎలాంటి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పెట్టుకున్నాక లిడ్ని క్లోజ్ చేయండి. ఓకేనండి. చాలా ఈజీగా వచ్చేస్తాయండి మురుకులు అనేవి మేకర్ తోటి. చాలా మనం ఒక హాఫ్ అన్ అవర్లో ఈ స్నాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఆ తర్వాత రిమైనింగ్ పిండిని తడి క్లాత్తో కవర్ చేసుకోండి. లేదంటే పిండి అనేది ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. ఓకేనా. సో కడాయిలో ఆయిల్ వేసుకోండి. సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మురుకులు వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం గొట్టంలో ఆల్రెడీ పిండి పెట్టాం కదండి. ఈ విధంగా చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కడాయి మొత్తం నిండేలాగా మురుకులు అనేది వేసుకోవచ్చండి. మనం గొట్టంలో ఫుల్గా పెట్టాం కదండి పిండి అనేది. సో ఆ మొత్తాన్ని ఈ విధంగా ఒక్కసారిగా వేసేసుకోవచ్చండి. అలా వేసుకోవడం వల్ల మనకి పని అనేది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. సో వెంటనే కలిపితే మనకి తెలుస్తుందండి, మెత్తగా ఉంటుంది. కాసేపు ఆగి ఒక 5 మినిట్స్ తర్వాత మురుకులు అనేవి మనకి వెంటనే టర్న్ అయిపోతాయండి. సో కింద మొత్తం పార్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఆల్మోస్ట్ పైన కూడా బాగా కవర్ అయిందనమాట. జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా వేయించుకుంటే సరిపోతాయండి. ఓకేనండి. సో నేను ఆయిల్ అనేది తక్కువే తీసుకున్నాను. దానివల్ల మనకి ఏమీ మెత్తగా అయితే రావండి. వన్ టైంలోనే బాగా క్రిస్పీగా వస్తాయి స్నాక్స్ అనేవి. సో ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఓకేనండి. ఈ విధంగా ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే విధంగా రిమైనింగ్ మురుకులు కూడా సేమ్ నేను చెప్పిన విధంగా వేయించుకోండి. సో మీకు ఇంకా చాలా చిన్నగా కావాలనుకుంటే ఈ విధంగా చిన్నగా వేసుకుని సగంలో ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి. ఇవి కూడా మనకు వెంటనే ఫాస్ట్గా వేగిపోతాయి చిన్నగా వేసుకుంటే. అదే పెద్దగా వేసుకుంటే ఒక 2 నిమిషాలు టైం ఎక్కువ పడుతుంది అనమాట. ఓకేనండి. ఒకేసారి పెద్దగా వేయించుకుంటే మనకి పని అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఓకేనండి. ఈ విధంగా మురుకులన్నీ వేయించుకోండి. చాలా క్రిస్పీగా వస్తాయి చూడండి. ఇలా వేయించుకున్న మురుకుల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని స్టోర్ చేసుకోండి. చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.